లార్డ్ గుడ్ మార్నింగ్. మీ అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తం ప్రతి ఉదయం ప్రార్థిస్తుంటున్నాను. వాక్యంలోంచి ఈరోజు కీర్తన భాగంలో 115వ కీర్తన 14వ చరణాన్ని మనం గమనించినట్టయితే, యెహోవా మిమ్మును మీ కుటుంబాన్ని వృద్ధి పొందించడం వాక్యం అంటుంది. వృద్ధి అనేటువంటి మాటకు అర్థం అభివృద్ధి, ఆశీర్వాదము. కాబట్టి ఆయన ఆదాము అవ్వలను సృజించినప్పుడు వారితో ఆయన సెలవిచ్చినటువంటి మాట కూడా అదే. మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందునని వారిని దీవించాడు. ఆయన అబ్రహాంతో చెప్పినటువంటి మాట కూడా అదే. ఆ తర్వాత ఆయన నోవాహుతో చెప్పినటువంటి మాట కూడా అదే. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబ వ్యవస్థ పైన ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆ కుటుంబాన్ని దీవించాలని, కుటుంబాన్ని ఆస్వాదించాలని, అదే సమయంలో ఆ కుటుంబం ఆయనతో సహవాసం కలిగి ఉండాలనేది ఆయన చిత్తమై ఉంది, ఆయన ఆశ ఉంది. ఉదయకాల సమయం నీ కుటుంబం పట్ల కూడా దేవుడి ఉద్దేశం ఏంటంటే, నీవు ఆయనతో సహవాసంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, నీవు ఆయన చేత దీవించబడి ఆస్వాదించబడాలి.